షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, పరమ తండ్రి మన రక్షకుడు ఎలాంటి వాడు ఆయన చెప్పండి. ఆయన ఎంత దయా కనికరం కలిగిన వాడు కదా, ఎంత కృప కలిగిన వాడు కదా. ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరము కనుక మనపైన లేకుంటే మనం సజీవులుగా ఉండగలిగేవారిమా? ఉండజాలము బిడ్డలారా. అదే మాటలు ఇక్కడ మరి దినవృత్తాంత గ్రంథం, మొదటి దినవృత్తాంత గ్రంథము 16:34లో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. మన పరలోకపు తండ్రి యెహోవా ఏంటైనా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అంటే ఇట్ ఈస్ అన్ఎండింగ్. ఆయన భూమి ఆకాశం కలిగజేసిన ఆ సృష్టికర్త అయిన యొక్క దయ మరి కృప ఎంతకాలం ఉంటుందంటే మనము జీవించినంత జీవితకాలం మట్టుకు. అందుకే ముదివి వచ్చే వరకు ఎత్తుకొని వాడును నేనే అంటుంటాడు. మన నీ తల్లి అయినా నీ తండ్రి అయినా మరచుదురేమో, కానీ నేను నిన్ను మరవను అంటాడు. ఎందుకనగా చూడు, నా అరచేతిలో నిన్ను చెప్పుకున్నాను. కొన్ని మాటలు మనం అనుకుంటా బిడ్డలారా, పరమ తండ్రి నా చేయి విడిచాడేమో. ఎందుకనగా నీ కలిగిన స్థితి ఏదైనా, నీ ఐశ్వర్యము కానీ, నీ ఆశీర్వాదం కానీ, నువ్వుకున్న బిల్డింగ్ కానీ, లేక ఉన్నత ఉద్యోగం కానీ, నీకు వచ్చిన ప్రమోషన్ కానీ, లేక నువ్వు చదువుతున్న శ్రేష్టమైన చదువు కానీ, ఏదైనా కూడా ఆయన దయ వలన, ఆయన కృప వలన. మనం రక్షింపబడ్డామంటేనే, ఆయన రక్తంలో కడగబడ్డామంటేనే అది ఆయన కృప వలన. ఎందుకంటే అన్ని జన్మమైన మనమైనా ఆయన కృపను విస్తరింపచేశాడు. ఇజ్రాయేల్ మీద ఎలాంటి దయ, ఆయన కృపను కలిగి ఉన్నాడో. ఎందుకనగా ఈ సృష్టి యావత్తులో మనమందరం ఆయన పోలికలో చేయబడిన వారమే. ఓన్లీ ఇజ్రాయేల్ మాత్రమే ఆయన పోలికలో చేయబడినవారు కాదు. సో సమస్త జనులందరూ ఆయన బిడ్డలే, సమస్త భూప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ. అందుకే సమస్త జనములారా నా యొద్దకు రండి అంటున్నాడు. సో సియోనుకు వెళ్ళేది ఎవరు బిడ్డలారా? అందరూ, సమస్త భూమి మీద ఉన్న ప్రజలందరూ. సో ఎవరు వారు? ఆయన యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, వారి ఘటాలను పవిత్రంగా, పరిశుద్ధంగా, వారి విశ్వాసమును కడమట్టుకు కాపాడుకుని వారు. కడమట్టుకు, అవునయ్యా నీ కృప వల్లనే నేను ఇవన్నీ పొందుకున్నాను, నీ దయ వల్లనే నేను పొందుకున్నాను, నీ దయ నా మీద ఉన్నది కాబట్టి నేను దీవించబడ్డాను, నీ కృపను పొందుకున్నాను కాబట్టి నేను అనారోగ్యం నుంచి స్వస్థపరచబడ్డాను, నీ కృపను పొందుకున్నాను కాబట్టి నేను యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డాను, నీ కృపను పొందుకున్నాను కాబట్టి నేను ఉన్నతమైన స్థితిని పొందుకోగలిగాను అని. అయ్యా నీవు దయాళుడవు, నువ్వు కృపగలిగిన వాడవని మనము ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండుననే వాగ్దానమును సృష్టి ఆరంభము నుంచి ఇప్పటి వరకు మీరు కొనసాగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడు, నజరేయుడైన యేసు మెస్సీ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.